హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది. సో ఈ రోజు అయితే మంచి కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది వీడియో. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే విలేజ్ స్టైల్లో తాటిగారులు ఎలా చేస్తారనేది ఫుల్ వీడియో అయితే చేసాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా గైస్ లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం తాటికాయలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. సో మా ఊర్లో తాటి చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి, పల్లెటూరు కదా. మా ఊరనే కాదు, ఏ పల్లెటూరులో అయినా సరే తాటి చెట్లు అనేవి కామన్ గా అయితే ఉంటాయి. సో ఎక్కడైనా తాటికాయలు ఈజీగా దొరుకుతూ ఉంటాయి. ఈ తాటికాయలు వర్షాకాలంలోనే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. వీడియో తీస్తుంటే మధ్యలో మన చింటూ బాయ్ కూడా అయితే కనిపించాడు. ఇంకా చింటూ బాయ్కి హాయ్ చెప్పేసి మన తాటికాయలు అయితే తీసుకుని అక్కడ నుంచి అయితే వచ్చేసాం. సో మనకైతే 3 తాటికాయలు దొరికాయి. సో ఈ తాటికాయలు వేయడానికి మనకైతే కొన్ని అరిటాకులు కూడా అయితే కావాలి. అందుకని మన ఇంటి దగ్గర ఉన్న అరిటాకులు అయితే కోసాము. ఇలా కట్ చేసుకున్న అరిటాకుల్ని నీట్ గా అయితే వాష్ చేసుకోండి, ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా. సో ఇప్పుడైతే మనం తెచ్చుకున్న తాటికాయలని పీచు లాగా అయితే తీసుకోవాలి. తాటి పీచు అంతా తీసి పేస్ట్ అయితే వస్తుంది. ఆ పేస్ట్తో మనం అయితే తాటికాయలు అయితే వేస్తాం అనమాట. సో ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను చూడండి ఎలా తీస్తారు ఏంటి అనేది. సో గైస్ ఇక్కడైతే చూడండి, మీకు ఇప్పుడు క్లియర్గా అయితే తెలుస్తుంది ఎలా తీస్తారు ఏంటనేది. సో వీడియో అయితే స్కిప్ చేయకండి గైస్, లాస్ట్ వరకు చూడండి. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, తాటికాయకున్న పీచులన్నీ ఇలా అయితే తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తాటికాయకున్న స్వీట్ అంతా ఇలా స్లోగా అయితే తీసుకుంటూ ఉండాలి. సో ఇలా తీసేలోపు మీరైతే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది. సో గైస్ ఫైనల్లీ మనం అయితే తాటికాయ నుంచి తాటి స్వీట్ అయితే తీయడం అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే వస్తుంది. తాటికాయ నుంచి స్వీట్ అంతా తీసిన తర్వాత మీలో ఎంతమందికి తాటికాయలు అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం దీన్ని ఇంకా కొంచెం స్వీట్ గా చేయడం కోసం షుగర్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ ఏమైందంటే, ఇందాక మనం తీసుకున్న స్వీట్ ఉంది కదా, దాంట్లో చిన్న చిన్న పీచుల్లా కూడా అయితే ఉంటాయి. అవి కూడా అయితే ఇలా తీసేసుకోవాలి. సో ఇక్కడైతే మా ఊళ్ళో అవంతా తీసేస్తున్నారు చూడండి. ఇలా అయితే నీట్గా తీసేసుకోండి. సో ఇలా పీచులు తీయడం అయిపోయిన తర్వాత దాంట్లో ఫస్ట్ అయితే మనం ఇడ్లీ రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నాం తాటిగారులు వేయడం కోసం. సో గైస్ మీకు ఇందాక చెప్పాను కదా, స్వీట్గా రావడం కోసం షుగర్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చని. సో ఇప్పుడైతే మనం షుగర్ కూడా అయితే యాడ్ చేసాం. సో గైస్ మనకైతే తాటిగారులు వేయడం కోసం కావాల్సిన మిశ్రమం అంతా తయారైపోయింది. ఇప్పుడైతే మనం ఒక గిన్నెలో నూనె పోసి తాటిగారులు అయితే వేసేద్దాం.
సో గైస్ చూసారు కదా, ఇలా అయితే వేసుకోవాలి తాటికాయలు. ఇలా వేసుకున్న తాటికాయలని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకి తాటికాయలు అయితే రెడీ అయిపోతాయి. సో గైస్ చూసారు కదా, ఫైనల్లీ మన తాటిగారులు అయితే రెడీ అయిపోయాయి. సో ఇలా అయితే చేసుకోవాలి తాటిగారులు. సో మనం తాటిగారుల కోసం కలుపుకున్న పిండి కొంచెం అయితే మిగిలింది. ఇప్పుడు దాంతో తాటి రొట్టె కూడా ఎలా వేస్తారో మీకు అయితే చూపిస్తాను చూడండి. సేమ్ ఇందాకట్లాగానే ఒక గిన్నెలో ఆయిల్ అయితే పోసుకోండి. తర్వాత మనం కలుపుకున్న మిశ్రమం అంతా దాంట్లో ఒక రొట్టెలాగా అయితే వేసుకోండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే చేసుకోండి. సో ఇలా చేసిన తర్వాత ఒక అరిటాకు అయితే కట్ చేసి ఆ తాటి రొట్టె మీద అయితే పెట్టుకోండి. అరిటాకు పెట్టడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా అయితే వస్తుందని మా వాళ్ళు అయితే చెప్తున్నారు. సో పైన ఒక మూతతో అయితే క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే తీసేసుకోండి. మన తాటి రొట్టె కూడా అయితే రెడీ అయిపోతుంది. సో ఇది గైస్ ఈ రోజు వీడియో. ఇంతవరకు చూసారంటే మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.